హాయ్ అండి, నేను మీ రమ్య. ఈరోజు సొరకాయ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, వేడివేడిగా చాలా బాగుంటుందండి సొరకాయ పులావు. సో దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అండి, హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగం, హోల్ గరం మసాలా మొత్తం కంప్లీట్గా వేయాలి. అలాగే కరివేపాకు, 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసి బాగా కలపాలండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, కూడా వేసి 1 సెకండ్ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు అండి. 1 గ్లాస్ రైస్కి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుందండి. బాగా కలపండి. నూనెలో బాగా వేగిన తర్వాత నేను 1 గ్లాసు రైస్ తీసుకున్నానండి. మీకు ఒకవేళ 2 గ్లాసుల రైస్ తీసుకోవాలి అనుకుంటే నేను ఇప్పుడు ఏవైతే ఇంగ్రీడియంట్స్ చెప్పానో అవి డబల్ తీసుకోండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఏవైతే జింజర్ గార్లిక్ పేస్టు, పచ్చిమిర్చి, గరం మసాలా వేసామో అది బాగా సొరకాయ ముక్కకు బాగా పీల్చుకోవాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి బాగా వేగనివ్వండి. చూడండి, బాగా ఉడుకుతుంది కదా. మన మసాలాలు మొత్తం ముక్కకు బాగా పట్టుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ వేగిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్ తోటే 1.5 గ్లాసు వాటర్ పోసుకోవాలి. సరిపోతుందండి, ఎందుకంటే సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. సో 1/2 గ్లాస్ మనం వాటర్ తక్కువగా పోసుకుంటాము. సో 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ నీళ్ళు పోసి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాగా మరగనివ్వాలి. బాగా మరగనివ్వండి. మరిగితే సొరకాయ ముక్కలకు అంతా మసాలా దినుసులు బాగా పట్టేసుకుంటాయి. ఇప్పుడు 1 నిమిషం కలుపుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న 1 గ్లాస్ రైస్ని అందులో వేసేసి ఒక నిమిషం పాటు ఉడకనిచ్చి కలపండి. పాత రైస్ అయితే బాగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి. కలపండి 1 నిమిషము. కలిపిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్ పెట్టుకుందామండి. సో 1 గ్లాస్ రైస్ కాబట్టి 3 విజిల్ కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ 2 గ్లాసుల రైస్ అయితే మీరు 2 విజిల్ పెట్టుకోండి. విజిల్స్ వచ్చాక కుక్కర్ ఆఫ్ చేసి కుక్కర్ విజిల్ మొత్తం కంప్లీట్గా పోయిన తర్వాతకు ఓపెన్ చేసి చూడండి. వేడివేడిగా సొరకాయ పులావ్ రెడీ అయిపోతుంది. దీనికి సైడ్గా ఏదైనా పెట్టుకోవచ్చండి. ఉట్టిదైనా తినేయొచ్చు, పికిల్ పెట్టుకున్నా బాగుంటుంది. ఎనీథింగ్ ఏది పెట్టుకున్నా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.